తెలుగులో లెజెండరీ సింగింగ్ షో అనగానే ముందుగా గుర్తొచ్చేది పాడుతా తీయగా. కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ఈ షోకి మంచి గుర్తింపు ఉంది కూడా. గాన గంధర్వ ఎస్పి బాలు గారు తన మహోన్నతమైన దీక్షతో హోస్ట్ గా ప్రారంభించిన ఈ షో ఎన్నో రికార్డులు సాధించింది. ఎంతో మంది సింగర్లకు అవకాశాలిచ్చింది. టాలెంట్ కూడా బయటకు వచ్చింది. చిన్న పిల్లలుగా పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేసి మళ్లీ పెద్దయ్యాక కూడా అదే షోలో పార్టిసిపేట్ చేసిన వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఆ షోకి సంబంధించిన ఓ అంశం వైరల్ అవుతోంది. సింగర్ ప్రవస్తి సంచలన కామెంట్స్ చేయడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఈ అంశం ఏంటి, సింగర్ ప్రవస్తి నేపథ్యం ఏంటి అనేది చూద్దాం. సింగర్ ప్రవస్తి తండ్రి వరంగల్ కు చెందినవారు, తల్లి భారతిరెడ్డిది వైజాగ్. ప్రవస్తి తండ్రి కేరళకు చెందిన ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగంలో భాగంగా అవుట్ ఆఫ్ స్టేషన్స్ కి ఎక్కువగా వెళ్లాల్సి వచ్చేది. దీంతో వైజాగ్ లోనే ఉండేవారు భారతి. వీరికి 2 కుమార్తెలు, పెద్దమ్మాయి ప్రణతి, చిన్నమ్మాయి ప్రవస్తి. భారతి వాళ్ళ కుటుంబానికి సోషలిజం నేపథ్యం ఉంది. దీంతో తండ్రికి కులాలపై పట్టింపు ఉండేది కాదు. భారతి వాళ్ళ కజిన్ కి ఉండే ఫ్రెండ్ కి భారతిని ఇచ్చి పెళ్లి చేద్దామనే ప్రపోజల్ వచ్చిందట. అలా వీరికి కులాంతర వివాహం చేశారు. దీంతో బంధువుల నుండి వ్యతిరేకత వచ్చింది. ఇక వీరికి ఆడపిల్లలు పుట్టాక పిల్లలను కూడా తండ్రి వైపు చాలా మంది హేట్ చేసేవారు. ప్రవస్తి తండ్రి వైపు నుండి పెదనాన్న తప్ప ఎవరు పిల్లలను 4 ఏళ్ల వరకు కనీసం చూసేందుకు కూడా రాలేదట. ఆ చీత్కారాలు, అవమానకరమైన మాటలను ఎదుర్కొంటూనే తనకు తానుగా పిల్లలకు అండగా నిలిచారు భారతి. భారతికి సంగీతం రాకపోయినా సంగీతం అంటే ఇష్టం ఉండేది. తన 2 పిల్లల్లో ఒకరినైనా సింగర్ని చేయాలని అనుకునేవారు. ఇక ప్రవస్తి చిన్నతనంలో టీవీల్లో పాటలు వింటూ ఆ పాటలు పాడేవారు. దీంతో ప్రవస్తికి పాటలంటే ఇష్టం ఉందని భావించిన తల్లి భారతి వైజాగ్ లో ఉండే ఎస్పీ మాస్టర్ వద్దకు తీసుకువెళ్లారట. అప్పటికి ప్రవస్తికి 4 ఏళ్లు కూడా లేకపోవడంతో అంత చిన్నతనంలో తాను ప్రవస్తిని చేర్చుకోనని ఆయన చెప్పారు. కానీ అప్పుడే ప్రవస్తి ఆయన వద్దే కూర్చుని తన స్టైల్లో ఓ పాట పాడారు. దీంతో ఆ మాస్టారు తన భార్యను పిలిచి మరీ ప్రవస్తి పాడే విధానాన్ని చూసి మెచ్చుకుని తాను ప్రవస్తికి సంగీతం నేర్పుతానని అన్నారట. అలా సంగీతం నేర్చుకున్నారు. ఆ తర్వాత సునంద మేడం వద్ద కొన్నాళ్లు సంగీతం నేర్చుకున్నారు. కొన్నాళ్లకు సరిగమప ప్రోగ్రామ్ కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లి అక్కడ గోవులు తెల్లన పాట పాడి సెలెక్ట్ అయ్యారు. కానీ అక్కడే భారతికి ఒక డౌట్ వచ్చింది. ప్రవస్తి సింగిల్ గా పాటలు పాడుతుంది, కానీ ఆర్కెస్ట్రా ఎదుట పాడాలంటే ఇబ్బంది పడుతుందని భావించి ఆ ప్రోగ్రామ్ లో తన కూతురు పార్టిసిపేట్ చేయదు అని చెప్పారట. దీంతో సదరు టీవీ ఛానల్ వారు ఇంటికి వచ్చి మరీ ఒప్పించారు. జానకమ్మ గారు కూడా ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. చివరికి ఆ ప్రోగ్రామ్ లో విన్నర్ గా నిలిచింది ప్రవస్తి. అప్పుడే బంధువులు ప్రవస్తిని తమ బంధువు అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అప్పటికే తమకు ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో మనకు సక్సెస్ వస్తేనే అంతా బంధువులవుతారు, సక్సెస్ లేకపోతే చాలా మంది మనల్ని పరాయి వారిగా చూస్తారు అనేది అర్థమైంది. అప్పటి నుండి తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసమే కష్టపడేవారు. అదే సమయంలో తండ్రికి ఉద్యోగం పోయింది. వ్యాపారం చేస్తే అందులోనూ భారీగా నష్టం వచ్చింది. దీంతో ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడింది. తండ్రి కూడా డిస్టర్బ్ అయ్యారు. తన అవసరాల వరకు మాత్రమే తాను చూసుకునే విధంగా మారిపోయారు. దీంతో కుటుంబ బాధ్యతను భారతి మోయాల్సి వచ్చింది. అప్పుడే ప్రవస్తికి మిస్సమ్మ సినిమాలో బోల్ బేబీ బోల్ ప్రోగ్రామ్ కూడా ఛాన్స్ వచ్చింది. దీంతో తన ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ తన కుమార్తెను ఆడిషన్స్ కి తీసుకువెళ్లారు భారతి. హైదరాబాద్ వస్తే తన స్నేహితురాళ్ల ఇళ్లలో ఉండేవారు. పెదనాన్న తప్ప బంధువుల్లో చాలా మంది ఎప్పుడూ ఏదో ఒక విధంగా కామెంట్స్ చేసేవారు. ఆడపిల్లలను వెంటేసుకుని తిప్పుతున్నారని, చదువుకోకుండా ఇలాంటి పనులేంటి అని విమర్శించిన వారు కూడా ఉన్నారట. వాటిని పట్టించుకొని భారతి తన పిల్లలను మోటివేట్ చేస్తూ వచ్చారు. ప్రణతి 10th పూర్తయ్యాక వాళ్ళ మేనమామ హెల్ప్ గా ఉండేవారు. ప్రవస్తి వెంట భారతి ఉండేవారు. అప్పుడే పెదనాన్న చాలా మంది సీనియర్ సింగర్స్ వద్దకు తీసుకువెళ్లి తాను బాగా పాడుతుందని చెప్పి సింగింగ్ ఛాన్స్లు అడిగేవారు. అయితే కొన్నాళ్లకు ఆయన చనిపోవడంతో ఆ సపోర్ట్ కూడా మిస్ అయింది. ఆ తర్వాత సూపర్ సింగర్ 9 ప్రోగ్రామ్ లో ఛాన్స్ వచ్చింది. లాస్ట్ మినిట్ లో సెలక్షన్స్ కి వెళ్లిన ప్రవస్తి టాలెంట్ ఏంటో ఆ ప్రోగ్రామ్ ద్వారానే బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ ప్రోగ్రామ్ లో ఫైనల్ రౌండ్ లో గోపికా పూర్ణిమ టీంలో పాడాల్సి ఉంది. అప్పటికి విపరీతమైన జ్వరంతో బాధపడుతుంది ప్రవస్తి. ఆ పరిస్థితుల్లో ఎవరైనా సరే వేరే సింగర్ ని ఎంచుకుంటారు. కానీ ప్రవస్తిని మోటివేట్ చేసి మరీ పాడించారట. ఆ సీజన్ లో సూపర్ సింగర్ గా అంటే విజేతగా ప్రవస్తిని నిలిచింది. ఇక సూపర్ సింగర్ విజేతగా నిలిచిన టైంలో ప్రవస్తి చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి కూడా. నేను టైటిల్ గెలవడానికి ప్రధాన కారణం మా అమ్మ, ఆ దేవుడి సపోర్ట్ కూడా ఉంది. స్టార్ మా టీంతో పాటు నా టీం అందరూ సపోర్ట్ చేశారు. ఆర్కెస్ట్రా వారు కూడా ప్రోత్సహించారు. శ్రీ సౌమ్యకు కూడా ధన్యవాదాలు. జడ్జిలు కూడా ప్రోత్సహించారు అని చెప్పారు. అప్పటికి తండ్రి పరిస్థితి మాత్రం వేరుగా ఉండేది.
సూపర్ సింగర్ విజేతగా నిలిచినా తనకు తన తండ్రి కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రవస్తి. అప్పటి వరకు తల్లి సపోర్ట్ బాగానే ఉంది. అయితే ఓసారి తల్లికి హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్స్ కి చూపించారు. మెంటల్ స్ట్రెస్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందని డాక్టర్స్ చెప్పడంతో కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రవస్తిపై పడింది. 17 ఏళ్లకే తన ఖర్చులు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ తో పాటు కుటుంబ పోషణకు తానే సంపాదించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో తనకు ఏ చిన్న ఆఫర్ వచ్చినా వదులుకునేవారు కాదు. కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్లు కూడా చేశారు. ఆ తరువాత పలు వేదికలపై పాడారు. అమెరికా, కెనడాల్లోని కాన్సర్ట్స్ లోనూ పార్టిసిపేట్ చేసేవారు. ఈవెంట్స్ లోనూ పాటలు పాడేవారు. ఓవైపు సింగర్ గా రాణిస్తూనే తన కుటుంబాన్ని చూసుకునేవారు. అప్పుడు కూడా బంధువుల సూటిపోటి మాటలు తప్పలేదు. ఆడపిల్లలకు పెట్టాల్సింది పోయి ఆడపిల్లల సంపాదన తీసుకోవడం ఏంటని తల్లిని టార్గెట్ చేసేవారు. అయినా సరే భారతి అవన్నీ భరిస్తూనే తన తమ్ముడి సపోర్ట్ తో పిల్లలకు అండగా ఉండేవారు. ప్రస్తుతం ప్రణతి చదువుకుంటూనే పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ కుటుంబానికి సపోర్ట్ గా ఉంటుండగా ప్రవస్తి తన సింగింగ్ సంపాదనతో కుటుంబాన్ని లాక్కొస్తున్నారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రవస్తి. అయితే తాజాగా ఆమె రిలీజ్ చేసిన వీడియో సంచలనమైంది. ఎస్పీ బాలు గారు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత పాడుతా తీయగా ప్రోగ్రామ్స్ ని వేరే ప్రొడక్షన్స్ వారు చూస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ కి చంద్రబోస్, సునీత, కీరవాణి గారు జడ్జిలుగా ఉన్నారు. ఎస్పీ చరణ్ ఈ ప్రోగ్రామ్ ని హోస్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న 25వ సీజన్ లో ఎలిమినేట్ అయ్యారు ప్రవస్తి. అందుకు సంబంధించి ఓ వీడియోలో మాట్లాడుతూ, నాకు మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధం లేదని ఫిక్స్ అయ్యాకే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా. ఈ వీడియో వద్దని చాలా మంది చెప్పారు, కానీ నేను మెంటల్లీ ఫిక్స్ అయ్యా. నన్ను జడ్జిలు చీడ పురుగులను చూసినట్టు చూశారు. నేను ఎందుకో పనికిరాను అనే విధంగా చూసేవాళ్ళు. నా బాడీ మీద జోక్స్ చేసేవారు. ఇలాంటి జడ్జీల నుండి ఇవి ఊహించలేదు. ప్రొడక్షన్ వాళ్ళు కూడా తిప్పేవాళ్ళు. చీరలు ఎలా కట్టుకోవాలో అంటే ఎక్స్పోజింగ్ చేసేలా చీరలు కట్టుకోవాలని చెప్పేవారు. మెంటల్లీ డిస్టర్బ్ చేశారు. ఎస్పీ బాలు సార్ ఉన్నప్పుడు ఇలాంటివి లేవు. 2017లో నేను చేసినప్పుడు చాలా బాగుండేది, కానీ ప్రస్తుతం బాగోలేదు. సునీత గారు నేను స్టేజ్ మీదకు రాగానే ఈమె ఎందుకు వచ్చింది అన్నట్లు చిరాకు ఫేస్ పెట్టేవారు. నేను సరిగ్గా పాడలేదని ఆవిడే కీరవాణి సార్కి చెప్పేవారు. కీరవాణి గారు ఆయన పాటలు పాడితేనే మంచి మార్క్స్ ఇస్తారు. నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వెడ్డింగ్ షోలు చేసేదాన్ని, కానీ వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు అసలు సింగర్స్ కాదు అని అనేవారు. వేరే వారు పాట మర్చిపోయినా వారిని మెచ్చుకుంటారు, కానీ నా మీద గ్రడ్జ్ పెంచుకున్నారు. చివరికి మా అమ్మను కూడా సునీత అవమానించారు. నేను చాలా షోస్ లో పార్టిసిపేట్ చేశాను, ఎలిమినేట్ అయ్యాను కూడా, కానీ ఇలాంటి పరిస్థితి ఎక్కడా రాలేదు. నేను సింగింగ్ కెరీర్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకే పేర్లతో సహా చెప్పేశాను. వాళ్ళు ఎలాగూ నాకు ఛాన్స్లు రానియరు, ఆ విషయం నాకు తెలుసు. కానీ వ్యక్తిగత కక్షతో సరస్వతీదేవిని అవమానించారు. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎవరికీ గిఫ్ట్లు ఇచ్చే పరిస్థితిలో లేను అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజాలేంటి అనేది ఎవరికీ తెలీదు. మరి ఈ అంశాలపై అవతలి వారు స్పందిస్తారో లేదో చూడాలి. అదే సమయంలో ప్రవస్తి చేసిన వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఎలిమినేట్ అయినందుకు ఈ ఆరోపణలు చేస్తున్నావా అని ప్రశ్నిస్తుండగా, పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాం ఎంత గొప్పదో తమకు తెలుసునని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరేమో ప్రవస్తికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఆరోపణల సంగతి ఎలా ఉన్నా ప్రవస్తి మాత్రం తన కుటుంబం కోసం పడిన కష్టం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. ఆమె మరింత ధైర్యంగా ముందుకు సాగాలని, సక్సెస్ సాధించాలని కోరుకుందాం.